రిజైన్ చేసే సందర్భంలో నేను ఆలోచించింది వ్యవస్థ కోసం పనిచేయాలి ఏదో ఒక రకంగా. రిజైన్ చేసిన తర్వాత అంటే నేను వ్యక్తిగతమైన స్వలాభం కోసం ఆలోచించే వ్యక్తిని అయితే 10 కోట్లకో 5 కోట్లకో 3 కోట్లకో అమ్ముడుపోయే వ్యక్తిని అయితే నేను అసలు ఉద్యోగానికే రిజైన్ చేయను. నెంబర్ 1. నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను, 20 సంవత్సరాలు సర్వీస్ వదిలేసి రిజైన్ చేశాను అంటే నాలో కొంత తపన ఏదో ప్రజలకు చేయాలన్న ఆలోచన ఉంది అని గమనించండి మీరు. నెంబర్ 2, నేను రిజైన్ చేసిన వెంటనే ఏ రాజకీయ పార్టీలోకి చేరకుండా డైరెక్ట్ గా ఒక సొంత పార్టీ ఒకటి పెట్టుకొని ఉద్యమాలు చేయటం, లేకపోతే ప్రజల కోసం సప్రెస్డ్ పీపుల్ కోసం నిలబడ్డా. ఆ సందర్భంలో కూడా నేను ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళలేదు. రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. అప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ అడగలేదు, వైఎస్ఆర్సీపీ టికెట్ అడగలేదు, జనసేన టికెట్ అడగలేదు. నేను ఏ సందర్భంలో ఏ పార్టీ టికెట్ అడగల. అప్పట్లో కొన్ని అక్రమాలు జరిగినాయని తెలుగుదేశం పార్టీ మీద నేను 2018 సంవత్సరంలో కేసు వేసినప్పుడు, అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి మీద కూడా కేసు వేసినప్పుడు, ప్రాబబ్లీ వ్యక్తిగతంగా నేను ఎవరికి విరోధం కాదు, వాళ్ళ పాలసీ డెసిషన్స్ నాకు నచ్చలేదు, నేను కేసు వేసినాను.